ఇటలీలో ప్రజలు జార్జియా మెలోనిని గెలిపించారు. రైటిస్ట్ ఐడియాలజిస్ట్ని గెలిపించారు. ఎందుకు అంటే వివిధ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇటలీని నాశనం చేస్తున్నారు. అక్కడ చివరికి స్థానికులకు ఉపాధి కరువైంది, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కరువైంది, స్థానికుల యొక్క ప్రశాంతత భంగకరమవుతున్నటువంటి పరిస్థితి. దాంతో విరక్తి చెందిన ప్రజలు జార్జియా మెలోనిని గెలిపించారు. ఆమె ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ డిపోర్ట్ చేస్తాను, శరణార్థుల్ని అవతలకు పంపిస్తాను. తను అధికారంలోకి వచ్చాక ఒక దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకుని ఆఫ్రికన్ కంట్రీలకు పంపించడానికి కూడా సిద్ధపడింది. కానీ కోర్టులు అడ్డుపడ్డాయి. తాజాగా తీర్పు తేల్చి చెప్పింది జార్జియా మెలోనిని ఎట్టి పరిస్థితుల్లో డిపోర్టేషన్ కుదరదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు ఉన్నాయి అన్నటువంటి కోణం. ఇక మరి ఒక ప్రభుత్వం పనిచేస్తుంటే అంటే చొరబాటుదారులు రావడానికి కోర్టులకు సంబంధం లేదు, కానీ చొరబాటుదారులు పంపించకుండా ఉండడానికి కోర్టులు జోక్యం చేసుకుంటారు. ఇటలీ దేశపు ప్రయోజనాల కోసం న్యాయస్థానాలు ఉండాలా, లేకపోతే కనుక ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ కోసం ఉండాలా అన్నటువంటి చర్చని ఇప్పుడు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు తీసుకురావడం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అమెరికాలో అట్లాంటి తీసుకొచ్చి సక్సెస్ అయినటువంటి వేళ మరి ఇటలీలో ఏం జరుగుతుందో చూడాలి.